ఈరోజు నేను గోదావరిలో స్పెషల్ కొబ్బరి ఉప్మా చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు కొబ్బరికాయతో మహా అయితే కొబ్బరి ఉండలో లేకపోతే కొబ్బరి రైస్ లేకపోతే కొబ్బరి చట్నీ పచ్చడి చేసుకుని ఉంటారు కదా. మీరు ఎప్పుడు వినుండరు కొబ్బరి ఉప్మా. ఈ కొబ్బరి ఉప్మా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు కోనసీమ సైడ్ అయితే ఈ కొబ్బరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి కొబ్బరికాయతో ఆబ్వియస్లీ ఎన్ని రెసిపీస్ ఉన్నాయో అన్ని రెసిపీస్ చాలా వరకు ట్రై చేస్తారు. మేమైతే ఎక్కువగా ఈ కొబ్బరి ఉప్మా ట్రై చేస్తాం. అండ్ ఈ కొబ్బరి ఉప్మా అయితే మనకి కార్తీక మాసంలో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ అలాగ వాడమనుకోండి, ఉల్లిపాయ కూడా వాడాం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ఎక్కువగా సోది చెప్పకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. మెయిన్ మనకి కొబ్బరి ఉప్మాకు కావాల్సినవి అయితే ఇవే, అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు. ఇందులో అయితే మనం ఉల్లిపాయ వాడడం, అలానే క్యారెట్, టమాటా ఇలాంటివి కూడా ఏం యూజ్ చేయం. ఈ కొబ్బరి ఉప్మాకి మెయిన్ ఇవి వేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కొబ్బరికాయ అయితే ఈలోపు నేను ఫ్రై అయ్యేలోపు ఇది కట్ చేసుకొని తురుముకొని పెట్టుకుంటాను. జూమ్ చేసి చూపిస్తాను. మెయిన్ మనకు కావాల్సింది అయితే ఇవే. దీనికి మించి ఇందులో అయితే ఎటువంటి వేయం. మీకు కావాలి అనుకుంటే పల్లీలు లేకపోతే జీడిపప్పు కూడా యూజ్ చేయండి. చిన్నపిల్లలు ఉంటే కనుక అవి కంపల్సరీ వేసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే ఇంకొంచెం అయితే తగ్గించండి. మనకి కొబ్బరి ఉప్మాకు కావాల్సినవి అయితే ఇవే. నెక్స్ట్ మనకి ఈ కొబ్బరి ఉప్మాకి మెయిన్ అంటే ఈ రవ్వే. మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ అయితే కాదు ఇది. మనం బియ్యం పిండిని ఆడించుకుంటాం కదా, బియ్యం నూక అంటారు కదా, అది ఆ నూకతో చేస్తేనే కొబ్బరి ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మామూలు ఉప్మాతో కన్నా ఈ రవ్వతో చేసుకుంటే, అదే మామూలు ఉప్మా రవ్వతో కన్నా ఈ బియ్యం రవ్వతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు నేను మామూలుగా ఆయిల్తో చేసుకుంటాం కదా ఉప్మా, బట్ నేనైతే ఈరోజు నెయ్యితో చేస్తున్నాను. ఈ కొబ్బరి ఉప్మాకి కొంచెం నెయ్యితో చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఉప్మా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అందుకని చెప్పి నేను నెయ్యితోనే చేస్తున్నాను. నేనైతే నెయ్యి ఇంకా బాక్స్లో వేయలేదు. మొన్న కేక్ చేశాను, ఇంకా ఆ రోజు నుంచి ఇది ఇలాగే ఉంది. బాక్స్లో అయితే షిఫ్ట్ చేయాలి. ఏంటంటే డైలీ అనుకుంటున్నాను బాక్స్లో వేయాలి అని మర్చిపోతున్నాను. అంటే రెగ్యులర్గా నేను మా జస్సుకి యూజ్ చేసే నెయ్యి వేరు, ఇది వేరు. వాడికైతే నేను ఇంట్లో చేసింది వాడతాను. ఇదైతే బయట పాల కేంద్రంలో తీసుకున్నది. ఇంకా ఈ పక్కన కూడా నేను రవ్వ ఫ్రై చేసుకుంటాను. ఇవి ఎలాగో ఫ్రై చేసేలోపు నేను ఇంకా రవ్వ అయితే ఫ్రై చేసుకుంటాను. ఈ ఉప్మాకి మనం రవ్వ అనేది కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉప్మానే కాదు, ఎటువంటి ఉప్మా అయినా కూడా మనం ఉప్మాలో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కమ్మగా ఉంటుంది మనం రవ్వ వేపడం వల్ల. మరీ ఎక్కువగా ఏమి వేపనవసరం లేదు, జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి అల్లం ఫ్రై అయిపోయింది కదా. ఇంకా దీంట్లోకి అయితే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అలాగే ఇంకా కరివేపాకు మొత్తం కూడా వేసేసుకుంటున్నాను. అన్ని ఉప్మాలే చేసినట్టే మనకి ఇందులో ఏంటంటే ఉల్లిపాయలు కానీ, క్యారెట్ కానీ, టమాటా కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయం. మనకు చేసుకోవడానికి కూడా ఈ ఉప్మా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈలోపు పక్కన రవ్వ కూడా ఫ్రై అవుతుంది. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది పప్పులు అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం అయితే వాటర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాసు నూక తీసుకున్నాను కదా, సో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మనం ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇవి కొద్దిగా మరిగి అంటే కనుక మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి ఉడికింది అంటే అప్పుడు నూకను యాడ్ చేసుకోవాలి. నూక చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఎక్కువగా ఏం ఫ్రై అవ్వనవసరం లేదు. చూసారు కదా, పచ్చివాసన పోయే వరకు ఉంటే సరిపోతుంది. నూక చూసారు కదా, కరెక్ట్గా ఫ్రై అయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. నూక ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు, పచ్చివాసన పోతే సరిపోతుంది. నేనైతే ఒక దెబ్బ కొంచెం ఎక్కువగానే ఫ్రై అయింది, అంటే చూసుకోలేదు. ఇది కొద్దిగా మరిగింది అంటే నేను కొబ్బరి కూర కూడా వేసుకుంటాను.
మనకి వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇంకా దీంట్లో అయితే కొబ్బరికూర వేసుకుంటాను. చూసారు కదా, వాటర్ అనేది ఇలా ఒక్క పొంగు వస్తే చాలు. ఇంకా మనం ఒక పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవచ్చు. సరే, ఇందులో కొంచెం కొబ్బరి తురుము ఉంచుకొని మరి మా జేషు తింటున్నాడు. కొబ్బరి తురుము చేసే వరకు కూడా కావాలని చెప్పి ఏడుపు. కొబ్బరికాయ చేసిన ఏ ఐటమ్ అన్నా కూడా మా జేషుకి చాలా ఇష్టం. అంటే చిన్నపిల్లలకి అంతే అనుకోండి, కొంచెం కమ్మగా ఏదైనా అనిపించింది అంటే అది బాగా తింటారు. ఇది ఎక్కువసేపు కూడా కొబ్బరి తురుము ఉడకన అవసరం లేదు. జస్ట్ ఒక 2 minutes అలా ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఇదైతే సరిపోయింది. ఇంకా దీంట్లో అయితే మనం నూక కూడా యాడ్ చేసుకుందాం. నేను నూక వేసానే కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. అంతే, నెయ్యిలో ఫ్రై చేశాను కదా. ఇందులో వాటర్ అన్నీ అయిపోయినాయి కదా. ఇంక ఈ ఉప్మాని మనం పెద్దగా ఎక్కువగా తిప్పనవసరం లేదు కూడా. జస్ట్ ఒక్కసారి మనం వాటర్ కొద్దిగా అయ్యాయి అంటే కనుక ఇంకా మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే సరిపోతుంది. నేను ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉంచేస్తాను. త్వరగానే అయిపోతుంది, ఒక 10 to 15 minutes అట్లా. మూత పెట్టేసాను. ఇంకా బాగా సిమ్లో పెట్టేసి వదిలేస్తున్నాను. ఒక 10 minutes 15 minutesకి అయితే రెడీ అయిపోతుంది. మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. బా, మంచి స్మెల్ అయితే వస్తుంది. అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే, చాలా బాగుంది. ఇంకా చివరిగా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. మనకి దించే ముందు అయితే దేంట్లో అయినా కూడా ఈ కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా. మీకు చూపిస్తాను ఆగండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ బియ్యం రవ్వ ఉప్మానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ కొబ్బరి వేసామేమో ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా, మనకి రెగ్యులర్ ఉప్మాకి ఈ ఉప్మాకి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను మా జర్షుకి అయితే ఇప్పటివరకు ఎన్ని రకాల ఉప్మాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ కూడా పెడతాను. ఎందుకంటే వాడికి 1 year బిలో ఉన్నప్పుడే ఉప్మాలు ఎక్కువ పెట్టేదాన్ని. అంటే గోధుమ రవ్వ ఉప్మా, ఈ నూక ఉప్మా, మామూలుగా ఉప్మా మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, రవ్వ ఉప్మా, రాగి ఉప్మా, ఓట్స్ ఉప్మా, ఇలా ఎక్కువగా ఉప్మా చేసేదాన్ని. సో మా జర్షుకి ఉప్మా అంటే చాలా ఇష్టం. గ్యాస్ కట్టడమే మర్చిపోయాను నేను, ఫస్ట్ చేయాల్సిన పని అది. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కాలుతుంది. వేడివేడిగా తింటే ఈ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సరే సరే, ఫ్యాన్లో పట్టుకొస్తాను. నడిచి మనం అక్కడికి వెళ్ళి తిందాం. నడు. అది డాడీకి, ఇది మనకి. చూసారు కదా, ఉప్మా అయితే మంచి అమ్మకు కూడా కొద్దిగా అందులోనే అమ్మకు కూడా తింటాను. మా జర్షుకి అది వాళ్ళ డాడీకి అని చెప్పాను కదా, అమ్మకి లేదు అంట. ఇందులోనే కొంచెం నేను తింటానులే. ఉప్మా అయితే చాలా బాగుంది కదా చూడటానికి. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. జర్షు, ఉప్మా బాగుందా? సూపరా, టేస్ట్ బాగుందా? నీకు నచ్చిందా? రేపు కూడా ఇదే చేయనా? చెప్పు, రేపు కూడా ఇదే చేయనా? ఉప్మా బాగుందా జేషు? అంత బాగుందా? చాలా బాగుందా? మరి ఉప్మా నచ్చితే లైక్ చేయమని చెప్పు. వాడికి ఇంకా అదేం తెలియదులేండి. నా కొడుకు బలవంతంగా తినిపిస్తున్నాడు. అసలు వాడికి పెడుతుంటే తిరిగి నాకు పెడుతున్నాడు. నేను చేసిన ఉప్మా ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఉప్మా టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ట్రై చేయండి.